మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరొక తరుణము, మరొక పునర్ధాన దినము దేవాది దేవుడు మీ అందరితో కూడా మాట్లాడటకు, నాతో మాట్లాడటకు ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభు వారి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ అందరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మీ నిమిత్తము అనదిన ప్రార్థనలో మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు కూడా మా నిమిత్తం, మా పరిచర్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, దేవాది దేవుడు ఈ దినం పలుకుతున్న మాట ఏమంటే, నా యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు నా కృప నిండుగా ఉంటది. అవును ప్రియమైన దేవుడి బిడ్డలారా, తన బిడ్డలమైన మనము ఆయన యందు భయభక్తులు కలిగి, శ్రద్ధ కలిగి, ఆయన ఆరాధించి, ఆయన పూజించి, ఆయన వెంబడించే బిడ్డలుగా ఉంటే తన కృప, తన యొక్క ఆశీర్వాదం, తన యొక్క రక్షణ నిండుగా ఉంటుందని ప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు. ఆ విధంగా ఉందాం, ప్రభుని మహింపరుతాం. మంచిది. ఈ దిన లేఖన భాగము 1వ దినవృత్తాంతం గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం చదివి వినిపిస్తున్నాను. రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరికి తీసుకొని యెహోవాకు దహనబలులు అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాన్ని తీసుకుందునని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారము అతనికి ఇచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగము మనందరికి తెలిసిందే, ధ్యానించుంటాం, అనేక మరలు చదివి ఉంటాం, అనేక దైవజనులు ఈ మాటలు చెప్పి ఉంటారు. ఇక్కడ ఎవరెవరితో మాట్లాడుతున్నారంటే, మహారాజైన దావీదు ఒర్నానుతో మాట్లాడుతూ తన యొక్క పొలాన్ని లేదా తన యొక్క కళ్ళెముని ఆయన యెహోవాకు బలిపీఠం కొరకు స్థలం అడుగుతున్నాడు. ఇదంతా కూడా మనకి తెలిసిన వాక్యము. ఎందు నిమిత్తం అడుగుతున్నాడు, దేనికోసం అడుగుతున్నాడు అంటే మనకు తెలుస్తుంది. మొదటి వచనం నుండి మనం చూసుకొని వస్తే కొన్ని మాటలు మనకి తెలిసి ఉంటాయి. దావీదు మహారాజు అయిన తర్వాత, మంచి ఘనత వచ్చిన తర్వాత తన సైన్యాన్ని లెక్కించడం జరిగింది. యావబుకి ఒక మాట ఇస్తాడు, నా సైన్యం ఎంతమంది ఉన్నారో, నా సైన్యం ఎంతటి సైన్యమో, ఎంత బలవంతమైన సైన్యమో లెక్కించమని యావబు తన సైన్యాధిపతికి చెప్పినప్పుడు, ఆయన లెక్కించినప్పుడు ఆ సైన్యాన్ని దేవుడికి కోపం వస్తుంది. అంతవరకు దావీదుకు దేవుడి మీద ఆధారపడ్డాడు. తన ధైర్యము, తన బలము, తన శక్తి, ప్రతిదీ కూడా దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళాడు. ప్రతి విషయం దేవునికి ప్రార్థన చేసి మొరపెట్టి యుద్ధానికి వెళ్ళేవాడు. దేవా, వీరిని నాకు అప్పగిస్తావా అని అడిగినప్పుడు దేవుడు అనేక మార్లు అప్పగించాడు. ఆ విధంగా మహారాజు అయ్యాడు, మంచి స్థానంలో ఉన్నాడు. ఆయనకి సాతాను ప్రేరేపించిందంట. 21వ అధ్యాయంలో ఉంటుంది అదే మాట, మొదట వచ్చింది. ఇదే మాటలు మనం చూసుకుంటే 2వ సమూయేలు గ్రంథంలో కూడా ఈ మాటలు ఉంటాయి. సరే, ఏదైనా సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకు ఏమొచ్చింది? తప్పుడు ఆలోచన వచ్చింది. దేవుడి మీద ఆధారపడిన దావీదు మనుషుల మీద ఆధారపడ్డాడు. సైన్యాన్ని లెక్కించుటకు ఆయన ముందుకు వెళ్ళాడు. అది దేవునికి అవమానంగా ఉంది, దేవునికి వ్యతిరేకంగా ఉంది. దేవుడు ఆ యొక్క మాట నిమిత్తం దేవుడు కోపగించుకున్నాడు. గాదు అనే ప్రవక్త చేత దావీదు దగ్గర పంపించి, దేవుడు కోపగించుకున్నాడు, నేను నాశనం చేస్తానంటున్నాడు, 3 తెగుళ్ళు పంపిస్తున్నానంటాడు. ఆ 3 యొక్క తెగుల్లో నువ్వే ఎన్నుకో, ఏ తెగులు దేవుడు పంపిస్తే నీకు సరిపోతుందో అని గాదు ప్రవక్త చెప్పినప్పుడు, దావీదు నేను చాలా ఇరుకులో ఉన్నాను, దేవుడు పంపించిన తెగులే నాకు కావాలి, ఆ 3 తెగుల్లో ఒక తెగులు కోరుకుంటాడు. ఆయన కోరుకున్నప్పుడు ఆనాటికంట ప్రార్థన ఉదయకాలం నుండి సమాజ కూటము సాయంత్రం వరకు అంట ఇంచుమించు 70,000 మంది చనిపోయారు. యెహోవా దూత వచ్చి అనేక మంది యెరూషలేము మీద పడి తన ప్రజలను నాశనం చేసింది. ఎందుకంటే దావీదు చేసిన తప్పును బట్టి, ఆయన లెక్కించుట బట్టి, సైన్యాన్ని లెక్కించుట బట్టి, తన యొక్క తప్పును బట్టి ఎంతమంది నాశనం అయిపోయారంటే 70,000 మంది నాశనం అయిపోయారు. గాదు ప్రవక్త వచ్చి దావీదుతో చెప్తాడు, ఒర్నాను కళ్ళం దగ్గర దేవుని దూత నిలిచి ఉంది, అక్కడికి వెళ్ళు, దేవుని కొరకు బలిపీఠం కట్టించు. ఇప్పటికే 70,000 మంది నాశనం అయిపోయారు, నశించిపోయారు నీ నిమిత్తము. ఇప్పుడు దేవునికి బలిపీఠం కట్టి బలిని అర్పించి దేవుని శాంతిపరచు, కృతజ్ఞత కలిగి దేవునికి అయా నా తప్పులు క్షమించమని ప్రభువారిని వేడుకో అని ప్రవక్త అయిన గాదు చెప్పినప్పుడు, ఈ యొక్క ప్రదేశానికి వచ్చి ఈ యొక్క స్థలము లేదా యెహోవాకు దానబలి అర్పించుటకు
సమాధాన బలి అర్పించుటకు, తన తప్పులను బట్టి బలి అర్పించుటకు బలిపీఠం కొరకు ఒర్నాను స్థలాన్ని ఆయన అడుగుతాడు దావీదు వచ్చి. ఆయన అడిగినప్పుడు ఏమంటాడంటే ఒర్నాను, అయ్యా నువ్వు మహారాజు అయి ఉన్నావు, సమస్తము కూడా నీది, ఈ సమస్త దేశం నీది, నీకేది కావాలో తీసుకో, ఈ స్థలం తీసుకో, నీకెంత స్థలం కావాలో అంత స్థలం తీసుకో, దానికి కావలసిన బలిపీఠం కావలసిన కర్రలు కావచ్చు, ఎడ్లను కావచ్చు, ఆవులను కావచ్చు, గొర్రెల్ని కావచ్చు, మేకలు కావచ్చు, ఏదైనా గోధుమ పిండి కావచ్చు, సమస్తాన్ని కూడా నీకు నేను ఉచితంగా ఇస్తాను అని ఒర్నాను చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే స్థలంలో మనం ఉంటే ఏమంటాం? నేను మహారాజుని కదా, నేను అధికారంలో ఉన్నాను కదా, సమస్తం నాదే కదా, నా దేవుడికి ఇచ్చుట్లో ఏముంది, మొత్తం సమస్తం వారి చేత చేయించి మనం ఆమేనని వెళ్ళిపోతాం. కానీ దావీదు అలా చేయలేదు. అక్కడ ఏమంటాడంటే, నా దేవుడికి నేను బలిపీఠం కడతాను, అది ఊరికేనే వద్దు, నీ సొత్తు, ఉచితంగా నాకు వద్దు, న్యాయమైన క్రయధనాన్ని ఇచ్చి నేను అది తీసుకొని నా దేవుడికి బలిని అర్పిస్తాను. చూడండి, ఈ దినము అర్పణ, మనం అర్పించే అర్పణ దేవునికి హృదయపూర్వకంగా ఉంటుందా? దేవుడు అంగీకరిస్తున్నాడా మన అర్పణని? దేవుడు మన అర్పణ తీసుకుని మన ఆశీర్దిస్తున్నాడా? ఎలాంటి అర్పణ ఆయన ఆశీర్దిస్తాడు? ఏ విధంగా ఉంటే ఆశీర్దిస్తాడు? అది మన సొత్తై ఉండాలి, మన కష్టార్జితమై ఉండాలి. దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. ఈ దినము దేవుడి బిడ్డలమైన మనము ఒక దశం భాగాన్ని ఇస్తున్నా, దేవునికి ఒక కానుకనిస్తున్నా, దేవుని మందిరానికి ఒక బహుమానాన్ని ఇస్తున్నా, అది ఎలాగై ఉండాలి? మన కష్టార్జితమై ఉండాలి. ఆ కష్టార్జితంలో న్యాయం ఉండాలి, నీతి ఉండాలి. అందుకే ఇక్కడ దావీదు అంటాడు, న్యాయమైనదిగా నా ధనాన్ని ఇచ్చే నేను తీసుకుంటాను ఆ స్థలం, నాకు ఉచితంగా ఏది కూడా వద్దు. దేవుడి బిడ్డలమైన మనం ఈ దినం అలాగున్నామా? తప్పుడు పనులు చేస్తూ, తప్పుడు కార్యాలు చేస్తూ, దేవునికి వ్యతిరేకంగా వెళ్తూ, దేవుడు నన్ను క్షమించాలని లేదా దేవుడు నన్ను ఆశీర్వదించాలని తిరిగి ఆ తప్పుడు పనుల్లో వచ్చే ధనాన్ని లేదా దోచుకునే ధనాన్ని దేవుడికి ఈ దినం నువ్వు అర్పిస్తున్నావా? దశం భాగంగా లేదా బహుమానంగా? ప్రియమైన దేవుడి బిడ్డ, అది దేవుడు అంగీకరించడు, ఆశీర్వదింపబడదు. కయ్యూను యొక్క, హేబెలు యొక్క అర్పణని మనం చూస్తే ఆదికాండము 4వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి. కయ్యూని యొక్క అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదంట. హేబెలు యొక్క అర్పణ లక్ష్య పెట్టాడు. ఎందుకంటే హృదయపూర్వకంగా ఇచ్చాడు. మంచి మంచి గొర్రెల్లో తొలిచూలను ఇచ్చాడంట ఆయన. అదే కయ్యూను అర్పణ హృదయపూర్వకంగా అర్పించలేదు. ఆయన సేద్యపరిచేవాడు, భూమిని సేద్యపరిచేవాడు ఆయన. అంటే ఒక రైతు, ఆయన కూడా ప్రథమ ఫలాన్ని తెచ్చి ఇచ్చాడు దేవుడికి, కానీ హృదయపూర్వకమైనది కాదు. అది దోచుకున్నది, దేవుడికి విరోధమైనది, దేవునికి ఇష్టం లేని అర్పణ. అది దేవునికి ఇచ్చేటప్పుడు మన హృదయపూర్వకంగా ఇవ్వాలంట. కొంత దాచుకొని కొంత ఇచ్చేలాగా, హననీయ సఫీరలాగా కాకుండా దేవుడికి ఇస్తామనుకున్నది హృదయపూర్వకంగా ఇవ్వాలి. అది ఎలాంటిదై ఉండాలి? న్యాయమైనది ఉండాలి. నువ్వు కష్టపడి సంపాదించి ఇస్తే దేవుడు ఆ దశం భాగాన్ని అంగీకరిస్తాడు, నువ్వు ఇచ్చిన బహుమానాన్ని అంగీకరిస్తాడు. ఈ దినం ఎలా ఉన్నాం మనం? మన జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా ఇతరుల్ని దోచుకునే గుణము మనలో ఉండకూడదు. ఏదైనా సరే దేవుడికి ఇచ్చే వాటిలో కావచ్చు, లేదా మన యొక్క కుటుంబాన్ని పోషించుకునే విధానం కావచ్చు, మన సమాజాన్ని పోషించుకునే విధానం కావచ్చు, మన బిడ్డల్ని పోషించుకునే విధానం కావచ్చు, ఏదైనా కూడా అది కష్టార్జితమై ఉండాలి. మన బిడ్డలకు ఆశీర్వాదంగా ఉంటుంది. అది దోచుకునుట చేత గర్వించొద్దు అంటాడు దేవుని మాట. దోచుకునుట చేత గర్విస్తారు చాలా మంది. ఈ దినము న్యాయంగా ఉన్నావా? దోచుకునేవాడిగా ఉన్నావా? నీతిగా ఉన్నావా? అన్యాయంగా ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, నీ సొత్తు ఎలాగుంది? నువ్వు సంపాదించుకున్న సంపద ఎలాగుంది? అది నీతిగా ఉందా? అనేక మంది దేవుని బిడ్డలు ఈ దినము వడ్డీలు దిప్పుతున్నారు, భూములు కబ్జా చేసి సంఘాలు కడుతున్నారు. అది దేవుడు అంగీకరిస్తాడా? అది దేవుడు మందిరమా? దేవుడు ఆ యొక్క మందిరాల్లో తన ఆత్మ ఉంటుందా? మనం అనుకోవచ్చు, అలాంటి స్థలాల్లో కొన్ని వందల మంది వెళ్తున్నారు, కొన్ని వేల మంది వెళ్తున్నారు. నిజమే, దేవుడు ఉంటేగా. దేవుడు ఉండాలని సొలొమోను ఎంతగా ప్రార్థన చేశాడు తన మందిరం కట్టినప్పుడు. అది న్యాయమైనది కట్టాడు ఆయన. తన తండ్రి కష్టార్జితం నా కష్టకాలంలో సంపాదించాను దేవుని కొరకు అంటాడు ఆయన. దావీదు కష్టార్జితంతో దేవుని మందిరం కట్టాడు ఆయన.
కష్టార్జితంతో ఆ స్థలాన్ని కొన్నాడు. వర్ణాన్ని ఒక ప్రదేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క యెరూషలేము మందిరం పైన ఉంది. కష్టపడి న్యాయంగా స్థలాన్ని తీసుకొని దేవుని మందిరం కట్టి, ప్రభు ఇది నీ చిత్తము, నీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించు, ఇదిగో నీ మందిరం కడుతున్నాను, అనేక ప్రజలకి నేను నడిపించుటకు నాకు యోగ్యత భాగ్యము నాకు అనుగ్రహించు. సొలొమోను ప్రార్థన చేశాడు అదే. అనేక ప్రజలు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఈ మందిరం నుండి నీ బిడ్డలను ఆస్వాదించు అంటాడు. వారు తప్పు చేసినప్పుడు, వారు క్షమాపణ అడిగినప్పుడు వారు క్షమించా అని సొలొమోను ప్రార్థన చేస్తాడు. అదే విధంగా మనం న్యాయంగా దేవుని యొక్క స్థలాన్ని లేదా దేవుని మందిరం కొరకు స్థలం ఏర్పాటు చేసుకొని కట్టినప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. మనం న్యాయంగా ఉన్నామా, నీతిగా ఉన్నామా దేవుని విషయంలో? ప్రతి విషయంలో, మందిరం విషయంలో కావచ్చు, మన జీవితం విషయంలో కావచ్చు, అన్నిట్లో మనం చూసుకుంటే అబ్రాహాము తన జీవితం విషయంలో ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే, సారా మృతి చెందినప్పుడు ఆదికాండం 23వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన స్థలం కోసం హేతుకుమారుల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ స్థలం అడిగినప్పుడు వారేమంటారంటే, అయ్యా నువ్వు మహారాజు అయి ఉన్నావు, ఈ స్థలం అంతా నీదే కదా, మాకెందుకు అడుగుతున్నావు, నువ్వు తీసుకో, మా స్థలమైనా పర్వాలేదు, మేము ఉచితంగా ఇస్తాం, మీ భార్య కోసం మేము స్థలం ఇవ్వమా అంటే ఆయన ఏమంటాడంటే, ఉచితంగా నాకు వద్దు, ఈ స్థలము ఎంత రేట్ అవుతుంది, దీని ఖరీదు ఎంత, అంతకి నేను సంపాదనిచ్చి నేను తీసుకుంటానని 400 తులముల వెండినిచ్చి తీసుకున్నాడట ఆ స్థలాన్ని, తన భార్యని పాతి పెట్టుటకు. నేటికి కూడా అబ్రహాం యొక్క వంశం అంతా కూడా ఆ యొక్క స్థలాలనే, ఆ హేతుకుమార్ యొక్క భూమినే సంసాన భూమిగా చేసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉచితంగా తన యొక్క జీవితంలో ఏది కూడా తీసుకోలేదు. అబ్రహాం విషయంలో మాట్లాడితే అనేక మాటలు వస్తాయి. సొదొమ రాజు అంటాడు, నీకు ధనాన్ని ఇస్తాను, సంపదని ఇస్తాను, నీ సైన్యాన్ని నాకు ఇచ్చే అంటాడు. ఈ దినము నీ సంపద నేను తీసుకుంటే, నేను ఆశీర్వదింపబడితే, ఒక దినం నువ్వు అంటావు నా వల్లే అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు అంటావు, నాకు వద్దంటాడు. అలాగుండాలి. ఉచితంగా ఏదొచ్చినా కూడా పుచ్చుకోకండి దేవుని బిడ్డలో, ఏది తీసుకోకండి. మన దేవుడు ఇచ్చిందే, మన దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు. మన దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు, ఇక్కడ దావీదు ఏం చేశాడంటే 600 తులముల బంగారాన్ని ఇచ్చి ఆ స్థలం తీసుకున్నాడు. వర్ణన దగ్గర ఉచితంగా తీసుకోలే. నీ సొత్తు నాకు వద్దు అంటాడు ఆయన. నా కష్టార్జితం ఇస్తాను, న్యాయమైనదిగా ఉండాలి నా దేవుడికి ఇచ్చినప్పుడు. లూకాసు వార్త 21వ అధ్యాయంలో ఒక పేద విధవరాలు ఉంటది. పేద విధవరాలు 2 కాసులు వేసింది. ఆ 2 కాసులు దేవుడికి అంగీకరింపబడ్డాయంట. అనేక మంది లక్షలు వేసారు, కోట్లు వేసారు, వేలు వేయొచ్చు, 100 వేయొచ్చు, కానీ అవన్నీ దేవుడు చూడలేదు. అవన్నీ యేసు ప్రభు వారు గమనించలేదు, చూడలేదు. కానీ ఈమె వేసిన 2 కాసులు మాత్రము ఆయన చూశారు. ఎందుకంటే ఆమె లేమిలో నుండి వేసింది, ఆమెకు ఉన్నదంతా కూడా ధారపోసింది దేవుడి కోసం. అది దేవుడు అంగీకరిస్తాడు. మన యొక్క సొత్తు కష్టార్జితమై ఉండాలి. దేవుడికి అర్పించే అర్పణ అది మన కష్టార్జితమై ఉండాలి. అప్పుడు దేవుడు మనకి ఆస్వాదిస్తాడు. మన యొక్క సొత్తుని మనం దేవుడికి ఇచ్చినప్పుడు ఆయన అంగీకరిస్తాడు. మనం ఇచ్చే ప్రతి ధనం కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఏదైనా కావచ్చు, అది దేవుడికి అవసరం అంటారా? ప్రియమైన దేవుడి బిడ్డలారా, సమస్తం నాదే అంటాడు ఆయన. వెండి నాది, బంగారం నాది అంటాడు. ఈ అడవిలో ఉంటున్న జంతువులైన నావే అంటాడు. మానవులు సృష్టించింది నేనే అంటాడు ఆయన. సమస్తం ఆయనదే. ఆయనకి ఇచ్చేది ఏంటి? మనం ఆయన అడుగుతున్నాడు ఈ దినము, మీ హృదయాన్ని ఇవ్వండి, మీరు హృదయపూర్వకంగా నన్ను వెంబడించండి. విరిగి నలిగిన మనస్సు ఆయనకి కావాలి. హృదయం అనే బలి ఆయనకి కావాలి. ఆయన కోరుకుంటుంది అదే. మనం ఇచ్చేది ప్రతిదీ ఆయన దాచుకుంటాడని కాదు, మనం ఇచ్చేదాంతో ఆయన ఏదో కడతాడో ఏదో చేస్తాడని కాదు. కానీ ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రతిదీ కూడా మన కోసం ఆయన అర్పిస్తాడు, మనకే ఇస్తాడు. ప్రతిదీ కూడా నువ్వు ఏ హృదయంతో ఇస్తున్నాడు అన్నది ఆయన లక్ష్య పెడతాడు. ఎలాంటి హృదయంతో ఇస్తున్నావు అన్నది ఆయన లక్ష్య పెడతాడు. ఈ దినం దోచుకునేవారుగా ఉన్నావా? తప్పులు చేసి దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళి ఇతరులని దోచుకొని, నా తప్పులు దేవుడు క్షమించాలి, లేదా నాకు పాపం నుండి దేవుడు తీసివేయాలి, ఈ పాపమైన ధనాన్ని నేను పట్టుకున్నాను, కొంత దేవుడికి నేను ఇచ్చేస్తాను, కొంత నేను దాచుకుంటాను, దేవుడు నాకు క్షమిస్తాడు,
నా యొక్క అర్పణ దేవుడు అంగీకరిస్తాడని ఈ దినం ఆలోచిస్తున్నావా? దేవుడు అలాంటి అర్పణను అంగీకరించడు. లక్ష్య పెట్టను అంటాడు ఆయన. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడికి అర్పించేది న్యాయమైనదిగా ఉండాలి. న్యాయంగా ఉన్నావా ఈ దినం? నీతిగా ఉన్నావా ఈ దినం? పరిశుద్ధంగా ఉన్నావా ఈ దినము? దేవుని బిడ్డలైన మనము పరిశుద్ధంగా నీతిగా జీవించి భూమి మీద దేవునికి అర్పించే ప్రతి ఒక్క అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. ఎప్పుడైతే 600 తులముల బంగారం ఇచ్చి ఆ స్థలాన్ని తీసుకున్నాడు దావీదు, ఆ స్థలంలో బలిపీఠం కట్టాడు, బలిని అర్పించాడు. దేవుడు ఆ బలిని అంగీకరించాడు. ఆకాశం నుండి అగ్ని పంపించి దహింపజేశాడు. అంటే ఆయన అర్పించే అర్పణ ఆయన అంగీకరించాడు. ఆ యొక్క మరణ దూత అక్కడ నుండి వెళ్ళిపోయింది. యెరూషలేముకి పాడు చేయాలనుకున్నారు, ప్రజలందరూ చంపేయాలనుకున్నాడు. ఒక తెగుల్ని పంపించాడు. 70,000 మంది చనిపోయారు. ఆ దినం ఎప్పుడైతే బలిపీఠాన్ని కట్టాడో, ఏదైతే న్యాయమైనది నా దేవుడికి అర్పిస్తానన్నాడో దావీదు, ఆ మాట దేవుడు ఆలకించాడు. కనుక ఇంకా హతులవ్వకుండా దేవుడే ఆ మరణ దూతని ఆపివేశాడు. నీకొచ్చింది ఎలాంటి శ్రమ కావచ్చు, ఎలాంటి ఇబ్బంది కావచ్చు, ఎలాంటి కష్టం కావచ్చు, నువ్వు న్యాయంగా ఉన్నప్పుడు, నువ్వు నీతిగా ఉన్నప్పుడు, నీ తప్పును నువ్వు ఒప్పుకున్నప్పుడు, ప్రభువా నీకోసం నేను నీతిగా జీవిస్తాను, నేను న్యాయంగా ఉంటాను, న్యాయమైంది నీకు నేను అర్పిస్తాను, నేనైనా సరే నా కుటుంబమైనా సరే సమస్తం కూడా నీతిగా ఉంటాం, నీ అందు భయభక్తులు కలిగి ఉంటాం అని ప్రభుని వేడుకున్నప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆకాశం నుండి చూచు దేవుడు ఆయన. ఆయన చూడని దేవుడు కాదు, ఆయన చూచే దేవుడు ఆయన. కనుక మన నడక, మన పడక ఆయన చూస్తున్నాడు. మనం కూర్చుండుట, మనం లేచుట ఆయన చూస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలా మనం చేసిన ప్రతి క్రియ దేవునికి అంగీకారంగా ఉండాలి. మనం ఎలాంటి బలిని అర్పించాలి? హృదయపూర్వకమైన బలి, విరిగి నలిగిన మనస్సుతో ఆయనకిస్తే ఏదైనా కూడా ఆయన అంగీకరిస్తాడు. నా బిడ్డ నా కోసము వాళ్ళకి లేమిలో నుండి ఏమీ లేదు, అలాంటప్పుడు కూడా నా సేవ చేయాలి, నా సేవకులకి ఇచ్చారు, నా సేవ జరగాలని నా మందిరానికి ఇచ్చారు, నా సేవ జరగాలని సువార్తికులకి ఇచ్చారు. గనుక నా బిడ్డని నేను ఆశీర్దిస్తాను, నా కుటుంబాన్ని నేను ఆశీర్దిస్తాను. దావీదు అంతగా ఆశీర్దింపబడడానికి కారణం ఏమిటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే ప్రతి విషయంలో కూడా దేవునికి ఒక భాగాన్ని ఉంచేవాడు ఆయన. ఈ దినం మనకు 100 రూపాయలు వస్తే 10 రూపాయలు దేవుడి సన్నిధికి తీస్తే ఆయన అలా తీసేవాడు కాదు. 20 రూపాయలు ఆయన ఉంచుకొని 80 రూపాయలు దేవుని సన్నిధానికి ఇచ్చేవాడు. 80% దేవునికి ఇచ్చేసేవాడు. అందుకే నా కష్టార్జితంలో దేవుని మందిరం కోసం నేను సంపాదించాను అంటాడు ఆయన. సంపాదించాను దేవుని మందిరం కట్టుటకు. అది దావీదు యొక్క ఆలోచన. మనుష్యులందరూ కూడా తన బిడ్డల కోసం, తన సంపాదనల కోసం చూస్తారు, కానీ నేనైతే నీ ముఖ దర్శనం చేస్తానంటాడు ఆయన. అది ఆయన యొక్క ఆలోచన. ఇదిన మన ఆలోచనలకు ఉంది. ఇదిన మనం ఏమి నేర్చుకుంటున్నాం, సమాజంలో ఎలా జీవిస్తున్నాం, ఏ విధంగా ఉంటున్నాం, దోచుకునేవారుగా, దోపిడీకారులుగా, మోసగాలుగా జీవిస్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి న్యాయములతో జీవిస్తూ ఇతరుల దగ్గర మనకు చూసినప్పుడు నిజంగా ఆ బిడ్డడు నీతిగా ఉంటాడు, న్యాయంగా ఉంటాడు, పరిశుద్ధంగా ఉంటాడని మనుషులు నిన్ను బట్టి దేవుణ్ణి మహింపరుస్తున్నారా? ఆ విధంగా ఉంటే దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. ఈ దినము దేవుడికి అర్పించే ప్రతి అర్పణ ఎలాంటిదై ఉండాలి? నీతి ఉండాలి, న్యాయమైనదిగా ఉండాలి. అప్పుడు దేవుడు ఆ అర్పణని అంగీకరిస్తాడు. దేవుడు దావీదు యొక్క అర్పణ అంగీకరించాడు. ఈ దినము మన అర్పణ కూడా దేవుడు అంగీకరిస్తానని మనతో మాట్లాడుతున్నాడు. ఆ విధంగా ఉందాం, దేవుని మహింపరుద్దాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, మీకు స్తోత్ర. ఈ దినం మీరు మాట్లాడిన మాటలు బట్టి కృతజ్ఞతలు. ఇదిగో నాయన, వర్ణాని యొక్క ప్రదేశము నా ప్రభువా యేసయ్య, ఆ స్థలము దేవుని కొరకు బలిపీఠం కట్టుటకు నాయన దావీదు అడిగినప్పుడు ఉచితంగా తీసుకోమన్నాడు, కానీ ఉచితంగా తీసుకోలేదు. నా దేవుడికి నేను న్యాయమైనదిగా బలిపీఠం కట్టాలి, నా దేవుడికి నేను అర్పించేది న్యాయమైనదిగా ఉండాలి, నా కష్టార్జితమై ఉండాలి అని 600 తులముల బంగారాన్ని ఇచ్చి నా ప్రభువా ఆ యొక్క స్థలాన్ని కొని నీకు బలిపీఠం కట్టి నీకు అర్పించాడు ప్రభువా యేసయ్య. ఈ దినం మేము ఎలాగున్నాం? న్యాయంగా, నీతిగా, పరిశుద్ధంగా ఉన్నామా? మేము ఇచ్చే అర్పణ అది అంగీకరింపబడుతుందా నా ప్రభువా?
అయ్యా అంగీకరించినట్లుగా మేము జీవించుకున్న కృపను మాకు ఇవ్వండి. చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీరు మహిమ పొందుకోండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డని మీరు ఆరోగ్యం ఇచ్చి మీ కృపలో నడిపించుకోమని, చూస్తున్న ప్రతి బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని, మీరు మహిమ పొందుకోమని యేసుని నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.